బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరాన్ని దాటి వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పౌన్ అందిస్తారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం మరో 24 గంటల పాటు ముఖ్యంగా 4 రాష్ట్రాల మీద చూపిస్తోంది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4టి మీద కూడా దీని ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ తీవ్ర వాయుగుండం నిన్న తీరానికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే విశాఖపట్నంలో 72 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు ఇవ్వడంతో విశాఖపట్నంలో ఆ ప్రభావం కనిపించింది. ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటింది. నిన్న రాత్రే తీరం దాటింది. తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం కొనసాగుతోంది. క్రమంగా ఇది బలహీనపడుతోంది. ప్రస్తుతం అది ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో భూభాగం మీద ఉంది. క్రమక్రమంగా బలహీనపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారి వాయుగుండం సుస్పష్ట అల్పపీడనంగా మారి సుస్పష్ట అల్పపీడనంగా మారి సాధారణ స్థితికి కొద్ది గంటల్లోనే వస్తోంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఒరిస్సా ప్రాంతంలో 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ఒరిస్సా ప్రాంతంలో చుట్టుముడుతున్నాయి. ఒరిస్సా మాత్రమే కాదు, ఈ ప్రాంతం అంతా కూడా అంటే మొత్తం ఆంధ్ర ప్రాంతం అంతా ఉన్న ఈ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం, ఆంధ్ర తీరం వెంబడంతా కూడా మరో 2 రోజుల పాటు బలమైన ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మొత్తం తీరం వెంబడంతా కూడా ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో గోపాల్పూర్ సమీపంలో తీరం దాటింది. తీవ్రవాయువులను తీరం దాటిన తర్వాత క్రమక్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం అది ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం మనం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బలమైన వర్షాలు పడుతున్నాయి. ఒరిస్సాలో కూడా బలమైన వర్షాలు పడుతున్నాయి. ఒరిస్సాలో బలమైన వర్షాలు పడడం వల్ల ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు, ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి నదుల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. ఆ ప్రభావం వల్ల శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న నదులంతా కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఆ ప్రభావం శ్రీకాకుళం జిల్లా మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో చాలా చోట్ల వంశధార, నాగావళి, బాహుద ఈ నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయనేటువంటి అంశాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పార్వతీపురం ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మొత్తం ఒరిస్సా ప్రాంతం అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారంటే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. 5 నుంచి ఎల్లో అలర్ట్ జారీ చేస్తే 5 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుంది. ఆరెంజ్ అలర్ట్ కూడా ఇంచుమించుగా 12 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం పడే అవకాశం ఉంది. కాబట్టి ఒరిస్సా అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అందుకే ఒరిస్సాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆ ప్రభావం వల్ల ఈ ప్రాంతం ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం ప్రాంతంలో నదుల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరేటువంటి పరిస్థితి ఉంది. బలమైన గాలులు కొనసాగుతున్నాయి. మొత్తం 4 రాష్ట్రాలను ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు, ఈ ప్రాంతంలో కూడా ఇక్కడంతా కూడా మేఘావృతమై ఉంది, గాలులు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక వాయుగుండం ఏర్పడిన తర్వాత ఆ వాయుగుండ ప్రభావం మరో 24 గంటల పాటు కొనసాగుతుంది. అందుకే ఈ ప్రాంతంలో అంతా కూడా బలమైన ఈదురుగాలు కొనసాగుతున్నాయి. రాగల 24 గంటలు ఈదురుగాలు ఉంటాయి. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఒరిస్సాలో కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్కి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫ్లాష్ ఫ్లడ్ వల్ల ఒక ప్రాంతంలోనే సుమారుగా 20 నుంచి 20 సెంటీమీటర్ పైన వర్షపాతం పడుతుంది. శ్రీకాకుళంలో చాలా ప్రాంతాలు, ఎందుకంటే ఒరిస్సాలో పడిన బలమైన వర్షాల వల్ల శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రవహిస్తున్న నదులు వంశధార కావచ్చు, నాగావళి కావచ్చు, బాహుదా కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే అక్కడ ఎక్కువ నీరు చేరడం వల్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. కాబట్టి మరో 24 గంటల పాటు ఈ పరిస్థితి అంతా కొనసాగే అవకాశం ఉంది. వాతావరణ నిపుణులు కూడా చాలా స్పష్టం చేస్తున్నారు. ఈసారి నైరుతి ఋతుపవనాలు చాలా యాక్టివ్గా పనిచేసాయి. అందువల్లే గడిచినటువంటి 45 రోజుల్లో 5 అల్పపీడనాలు బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి 5 అల్పపీడనాల్లో 2 అల్పపీడనాలు వాయుగుండంగాను
ఒక అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటిన పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభావం వల్ల ఈసారి చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరోవైపు నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా సమృద్ధి నీటి వనరులు వచ్చాయి. ఈసారి ఉన్నటువంటి గణాంకాల లెక్క ప్రకారం నైరుతి ఋతుపవనాలు చాలా వరకు దక్షిణ భారతదేశంలోనూ ఎక్కువ వర్షపాతాలు ఇచ్చేటువంటి అభిప్రాయాన్ని కూడా వాతావరణ అధ్యయన నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ ఈ ప్రభావం మరో 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతంలో ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఆదేశాలని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.